హలో ఫ్రెండ్స్, మేము వీడియో పెట్టయితే చాలా రోజులైంది. అందుకనేసి ఈరోజైతే మీకు కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాము. మేము ఈ లాస్ట్ సాటర్డేస్ వండర్లాకి అయితే వెళ్ళాం. మా టీం మొత్తం కలిసి మేము వండర్లాకి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ వండర్లాకి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అండ్ అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాం. ఇక్కడ మా ఆఫీస్ బస్సుల్లోనే అయితే మేము వండర్లాకి అయితే వెళ్ళడం జరిగింది. ఇది మా ఆఫీస్ బస్సులో 2 బస్సుల్లో అయితే వెళ్ళాం. ఒక బస్సులో మొత్తం అమ్మాయిలు ఉంటే ఇంకొక బస్సులో అందరూ అబ్బాయిలు ఉన్నారు. సో మేము బస్ దిగిన వెంటనే మా హెచ్ఆర్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మా హెచ్ఆర్ అయితే మాకు కూపన్స్ ఇవన్నీ టికెట్స్ అండ్ కూపన్స్ ఇవి తీసుకొని అయితే వచ్చి ఇచ్చారు. సో మాకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కూపన్స్ ఇచ్చారు. ఒకటి ఎంట్రీ టికెట్, ఇంకొకటి లంచ్ కూపన్, ఇంకొకటి వచ్చేసి స్నాక్స్ కూపన్. సో అక్కడ హెచ్ఆర్ వచ్చేసి మాకు ప్రొసీజర్స్ అన్నీ చెప్పారు. సో లోపల ఎలా ఉంటుంది, దాని తర్వాత కూపన్స్ యొక్క వాల్యూ ఏంటి, అవన్నీ అయితే మాకు చెప్పారు. ఎంట్రీ ఏ టైంకి, ఎగ్జిట్ ఏ టైంకి అవ్వాలి, సో మళ్ళీ రీఅసెంబుల్ ఏ టైంకి అవ్వాలి అనేది మొత్తం అయితే చెప్పారు. చెప్పిన తర్వాత మాకు టికెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 1266 రూపీస్ 76 పైసా అయితే మాకు వండర్లా టికెట్ వచ్చింది. సో దాంట్లో ఒక లంచ్ అనేది సపరేట్ అండ్ స్నాక్స్ అనేది సపరేట్. ఓన్లీ ఎంట్రీ టికెట్ అయితే 1266 రూపీస్. బట్ ఇందులో అన్లిమిటెడ్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని గేమ్స్ కావాలన్నా, మా బస్సెస్ అయితే మేము పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. సో మీకు ఎంట్రీ దగ్గర నుంచి మీకు లోపల ఏమేమి ఉంటుంది మొత్తం అయితే క్లియర్గా చూపిస్తాను. సో ఇదైతే వండర్లా పైన జైంట్ వీల్ ఉంటుంది. ఇది ఒక్కసారైనా ఎక్కాలని ఉంటుంది ఎవరికైనా. సో అది ఎక్కితే మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో అలాంటిది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని అయితే ఉంటుంది. సో అది మస్ట్ అండ్ ట్రైగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇదైతే ఎంట్రీ. మేమైతే డ్రెస్సెస్ అండ్ మా టవల్స్ ఇవన్నీ అయితే తీసుకొని అయితే వచ్చాం. సో ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అయితే కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఏమీ అలౌ చేయరు. సో వెళ్ళడంలోనే వండర్లా అయితే ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ ఫౌంటైన్తో చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ అయితే తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మేము కూడా చాలా ఫొటోస్ని అయితే తీసుకున్నాం. మా టీంలో ప్రతి ఒక్కరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అక్కడ ఫొటోస్ స్టార్టింగ్లోనే ఫొటోస్ తీసుకుంటూ మస్తుగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఎగ్జిబిషన్ అయితే, ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది. వెళ్ళడం వెంటనే అందరూ మ్యాజిక్ అయితే చూశారు. అక్కడ మ్యాజిక్ కూడా చాలా బాగుంది. నేనైతే దాన్ని మిస్ అయిపోయాను. వండర్లాలో హైలైట్ ఏదైతే ఉందంటే అది ఒక రోలర్ కోస్టర్ మాత్రమే. దీన్ని మీరు ఎవరైనా గుర్తుపడితే, ఇది ఏదైనా ఒక మూవీలో మీరు చూసినట్లయితే ఆ మూవీ నేమ్ మాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రోలర్ కోస్టర్ చూస్తే మీకు ఏం గుర్తొచ్చిందో కూడా మాకైతే కామెంట్లో మీరు చెప్పండి. సో నాకైతే మాత్రం లిటరల్గా చెప్తున్నా, రోలర్ కోస్టర్ నేను ఫస్ట్ టైం అయితే ఈ రోలర్ కోస్టర్ అనేది ఎక్కాను. సో ఇది ఎక్కాక నాకు తెలిసింది నిజంగా నువ్వు నాకు నచ్చే మూవీలో ఎందుకు బ్రహ్మానందం అంత భయపడ్డాడు అనేది. నాతో పాటు చాలామంది అయితే ఎక్కారు. ఇది దీన్ని ఏమైతే నాకు తెలీదు, కానీ ఇది చాలా స్లోగా పైకి అయితే తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఒక్కసారి కిందకి వదిలేస్తుంది. ఆ వదిలేసేటప్పుడు మన హార్ట్ అయితే మన కడుపులోకి వచ్చేసినలా అని అనిపిస్తుంది. ఇది కూడా ఒక్కసారైనా ట్రై చేయాల్సింది.
ఈ రోలర్ కోస్టర్ అయితే మేమైతే ఫస్ట్ ట్రై చేసాం. వెళ్ళిన వెంటనే ఈ రోలర్ కోస్టర్ని అయితే ట్రై చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది కొలంబస్. ఈ కొలంబస్ని కూడా మేమైతే ఎక్కాము. కొలంబస్ అయితే అంతగా పెద్దగా ఏమీ అనిపించలేదు. ఇదిగో రోలర్ కోస్టర్, ఇదైతే ఇలా వెళ్ళి అలా వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఉంటుంది. లిటరల్గా ఇది లైఫ్లో మాత్రం మస్ట్గా ట్రై చేయాల్సిన ఒక ఎక్స్పీరియన్స్. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఇంకొకసారి ఎంజాయ్ చేయాలంటే ధైర్యం అయితే సరిపోలేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తినేది బయటకు వచ్చేస్తుందా అనేసి మళ్ళీ ఇంకోటి సెకండ్ టైం అయితే ఎక్కలేదు. ఫస్ట్ టైం అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాన్ని నెక్స్ట్ ఎక్కింది అయితే మేము కొలంబస్ ఇది మరీ అంత ఏం కాదు, జస్ట్ యావరేజ్గా ఉంది. దీనికైతే ఓకే అయితే అనిపించింది మాకు. దీని నెక్స్ట్ అయితే మేము ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసాం. అదేంటంటే మిషన్ ఇంటర్స్టెల్లర్. దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కొలంబస్ అయిన తర్వాత మేము వెళ్ళింది మిషన్ ఇంటర్స్టెల్లర్. అది కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను. కానీ లోపల అయితే ఫోన్ అలౌ చేయలేదు కాబట్టి సో మొత్తం తీయలేకపోయాం. కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. లోపలికి వెళ్ళి ఒక 10 మినిట్స్ ఎక్స్పీరియన్స్. బట్ మనం నిజంగా స్పేస్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అంతే బాగా మనకి ఈ మిషన్ ఇంటర్స్టెల్లర్లో కనిపిస్తుంది. టోటల్ మనం స్పేస్లో మనం డిఫరెంట్ ప్లానెట్స్కి కానీ వెళ్తే ఎలా ఉంటుంది, దాని తర్వాత మనం సముద్రం మధ్యలోకి వెళ్తే ఆ సముద్రం మధ్యలో ఉన్న ఫిషెస్ కానీ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా మనమే అక్కడికి వెళ్ళి మనమే అక్కడే ఉన్నామా అనేంత బాగా ఉంటుంది. నాకైతే లైఫ్లో ఇదైతే మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని. మనం ఎలాగా స్పేస్లోకి అయితే వెళ్ళలేం మనం యాస్ట్రోనాట్స్ కాదు కాబట్టి. అందుకని దీనికైతే నేను వెళ్ళమని 100% అయితే రికమెండ్ చేస్తాను. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని నుంచి మేము అయిపోయిన వెంటనే బయటకైతే వచ్చాక వేరే చిన్నది చూసాం. దీని పేరు నాకు తెలీదు. కానీ ఇదైతే అంత ఎక్కువ అయితే ఏమనిపించలేదు. చిన్నపిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే ఇది అంతగా ఏం అనిపించదు. సో ఇదైతే పెద్దగా ఏం లేదు. ఇది అయిపోయిన వెంటనే మేమైతే లంచ్కి వెళ్ళిపోయాం. లంచ్కి వెళ్ళాక అప్పుడు స్టార్ట్ చేసాం వాటర్ రైడ్స్. ఇక్కడ వండర్లాలో కంప్లీట్గా ఒక డే అంతా ఉన్నా కూడా మనం వాటర్ రైడ్స్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంతగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే వాటర్ రైడ్స్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను. నాకు ఇక్కడ వాటర్ పూల్ ఇక్కడ వేవ్ పూల్ అనేసి అన్నారు. కానీ నాకు సముద్రంలోనే మేము గెంతుతుంటాం. మాకు ఈ వేవ్ పూల్ పెద్దగా ఏమనిపించలేదు. బట్ ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బీచ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇదే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇదైతే వండర్లా మేము కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేసింది. మీరు కూడా వండర్లాని మస్ట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. మేమైతే ఈవినింగ్ 5:30 వరకు అయితే వండర్లాలో ఉండి మేము ఈవినింగ్ 5:30కి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేసాం. సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.